అధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. బైబిల్ కొలబాడుకుందాం. శ్రేష్ఠ గ్రంథమందు చోట చూసిన అగర్వయుండును సుఖ దుఃఖంలో వందనమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి. ఆది కాండము ఒకటొచ్చాము. ఆది కాండము ఒకటొచ్చాము. మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందాం. ఆది కాండము ఒకటొచ్చాము. మొదటి 5 వచనాలు. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. దేవుడు వెలుగు కమ్మని పలుగ్గా వెలుగు కలిగెను. దేవుడు వెలుగును పగలనివు రాత్రికి చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయ ఉదయం కలుగా ఒక దినమాయను. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల మా పరమ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడే పాటలు పాడుతూ వచ్చాము. ప్రభా స్తుతించుడి యెహోవా దేవుని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సమస్తమైన భూజంతువులు, రాకు పురుగులు, ప్రభా పోత యవ్వనులు, వృద్ధులు, పెద్దలు అందరూ కూడా మిమ్మల్ని స్తుతించమని ప్రభా పాడుతూ వచ్చారు. ఎందుకు స్తుతించాలో మేము ధ్యానించబోతున్నాం. ఆ విషయాలు మీద ఆశను అభిషేకించి మీ దయల మాట దయచేసి ప్రేమల మాపలో తండ్రి అనేకమైన నూతన విషయాలు మాకు బోధిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన వారు బట్టి స్తోత్రాలు. ఇంకా వచ్చిన వారు ఉంటున్నారు, వారు కూడా నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తాం. మీ దయల స్థలాలు కవి చెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. మనం ఈ దినాల్లో ఆది కాండము ఉన్నటువంటి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఆది కాండం యొక్క రహస్యం. ఆది కాండము అంటే ప్రపంచం యొక్క ప్రారంభం, అంతకుముందున్న ప్రపంచం యొక్క ముగింపు. అందుకనే 2 ప్రపంచాలు ఉంటాయి. చదవండి. ఎబ్రీ రాసిన పత్రిక, ఎబ్రీ రాసిన పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడనుకున్న మాటను 2వ వచనములో ఆఖరి భాగం చదువుతున్నాను వినండి. సమస్తమును వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. కింద ఉన్న చూడండి. ప్రపంచాలంటే ఏంటి అర్థం కూడా? యుగములు అనే మాట కనబడుతుంది. యుగములు అనే మాట కనబడుతుంది కింద ఫుట్ నోట్లో ఉంటుంది అది. కాబట్టి ప్రపంచములను మేము అనుకుంటాం ఒకే ప్రపంచము కదా అనుకుంటాం. ఒక ప్రపంచం కాదు. 2 ప్రపంచాలు. మనకంటే ముందు ఒక ప్రపంచం ఉన్నది, మనం ఉంటున్నది ఒక ప్రపంచం. 3వ ప్రపంచము రాబోతున్నది. అందుకనే బైబిల్ గ్రంథం ప్రకారము 3 ప్రపంచాలు ఇవి చాలా కొత్తగా ఉంటాయి. ప్రియులారా, నేటి దినాల్లో ఉన్నటువంటి యొక్క పరిస్థితిని బట్టి, నేటి దినాల్లో ఉన్నటువంటి యొక్క మతతత్వాన్ని బట్టి ప్రజలకి విషయాలు మనము చెప్పవలసిన అవసరం ఎంతో ఉన్నది. ఎందుకంటే దైవ సేవకులైనా పాస్టర్ గారైనా కొన్ని విషయాలు అనగా సంఘానికి సంబంధించినటువంటివి సువార్త కొన్ని విషయాలు చెప్తూ వస్తారు. కానీ దేవుని కృపను బట్టి మనము గ్రంథంలోని యొక్క మర్మాలను కొంచెం ధ్యానించుకొని మనము నేర్చుకుంటూ అనేకులకు మనం నేర్పిస్తాం. అందుకని మనకి ఇంతవరకు తెలిసింది ఒక ప్రపంచమే. అయితే బైబిల్ గ్రంథంలో అన్వేషణ చేస్తే 3 ప్రపంచాలు ఉన్నాయి. ఒక ప్రపంచము గతించిపోయినది,
ఒక ప్రపంచము జరుగుతున్నది, ఇంకొక ప్రపంచము రాబోతున్నది. క్రింద ఏమని మనం చూసామంటే యుగములు అనే మాట కనబడుతున్నది. ప్రపంచం అంటే ఏమిటో కాదు, యుగాలు. కాబట్టి యుగాలు అనేటటువంటిది మళ్ళీ బైబిల్ గ్రంథం ప్రకారం మనం చూసినట్లయితే 7 యుగాలు ఉంటాయి. 6వ యుగములో మనం ఉన్నాము. 5 యుగాలు గడిచిపోయినవి, 7వ యుగము రాబోతున్నది. అంటే మొదలైపోయినటువంటి మొదటి ప్రపంచము, 5 యుగాలు మొదటి ప్రపంచము. 6వ యుగము ఏం జరుగుతున్నది అంటే ఇది మనము ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ప్రపంచము. ఇక రాబోతున్నది ఏంటంటే అది దేవుని యొక్క యుగము. కాబట్టి ఇలాగా 7 యుగాలు అనేటటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఈ ప్రపంచాలు ఎవరి కొరకు నిర్మించబడ్డాయి అనేది ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటి ప్రపంచము దేవదూతలకు సృష్టించాడు. ఆ దేవదూతలకు సృష్టించినప్పుడు వారు ఎంతకాలం భూమి మీద ఉన్నారో, ఎంతకాలం ఆకాశంలో ఉన్నారో మరి ఎక్కడ ఏ గ్రంథంలో ఎవరు కూడా తెలియదు. అందుకని మన భారతీయులు దానిని సనాతన 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 అంటే మాకు తెలియదయ్యా, ఎప్పుడు ప్రారంభించబడిందో సృష్టి మాకు తెలియదయ్యా అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథం కూడా చెప్తున్నారు. ఎందుకు ఎవరికి తెలియదు అంటే మొట్టమొదటిగా విద్య లేదు. అంతకుముందు ఈ యొక్క క్యాలెండర్స్ అనేటటువంటివి లేవు. ఆ తర్వాత ఫలానా రోజని, ఇన్ని రోజులని, ఇన్ని నెలలని, ఇన్ని సంవత్సరాలు అనేది తెలియదు. అందుకనే ఒక మాట చెప్పాలంటే ఒక సమయం అయిపోయింది, ఒక కాలం అయిపోయింది, ఒక యుగం అయిపోయింది, ఇలాగా చెప్తూ వస్తారు. ఎవరైనా అడగండి, వాళ్ళు చెప్పేటటువంటి మాట అదే మాట చెప్తారు. ఒక యుగం అయిపోయిందండి, ఒక కాలం అయిపోయిందండి. అయితే ఇక్కడ మనము బైబిల్ గ్రంథంలో అన్నీ స్పష్టంగా ఉంటాయి. ఒక్క రోజు, 15 రోజులు, నెల రోజులు, ఏ రీతిగా 3 నెలలు, 6 నెలలు, సంవత్సరము, ఇవన్నిటికీ బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. ప్రతి దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. అందుకని ప్రియులారా, ఈ ఆధారాలను తీసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్కడొక్కడు లోతైన విషయంలో ధ్యానించుకుంటూ వస్తూ ఉంటున్నాం. అందుకని మొదటిగా ఆ యొక్క దేవదూతల సృష్టించబడ్డప్పుడు వారు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, ఎప్పుడైతే పాపంలో వారు ఉండిపోయినారో, పాపాన్ని ప్రేమించిపోయినారో, పాపంను వారు చేస్తూ వచ్చారో, ఆ యొక్క ప్రపంచాన్ని దేవుడు నీటితో ముంచి వేసేసాడు. అందుకని ప్రపంచములలో అనగా 3 ప్రపంచాల్లో మొదటి ప్రపంచము మునిగిపోయినది. అర్థం చేసుకుంటున్నారు? బాగా వినబడుతుంది అందరికీ? 3 ప్రపంచాల్లో మొదటి ప్రపంచము మునిగిపోయినది, అందరికీ తెలిసి విషయం కూడా. ఇప్పుడు 2వ ప్రపంచము ఎవరికి ఇవ్వబడిందంటే మానవులకి ఇవ్వబడినది. మనుషుల కొరకై, మానవుల కొరకై 2వ ప్రపంచం ఇవ్వబడినది. అందుకనే ఈ 2వ ప్రపంచం యొక్క స్థితి ఈనాడు వరకు చూసుకుంటే దాదాపుగా 6000 సంవత్సరాలు గతించిపోయినవి. అనగా మానవుని యొక్క చరిత్ర 6000 చరిత్ర, ప్రపంచ చరిత్ర కాదు. తప్పు ఎక్కడ జరుగుతుందనంటే నాడు క్రైస్తవ పాస్టర్లు అందరూ కూడా, పెద్ద పెద్ద పాస్టర్లు కూడా తప్పు చేస్తూ హిందువులకి అడిగినప్పుడు వారి జవాబు చెప్పలేక తప్పు చెప్తుంటున్నారు. ఏమని చెప్తున్నారంటే సృష్టి మొత్తం కూడా 6000 సంవత్సరాలైనండి అంటున్నారు పాస్టర్లు. అది తప్పు, అలాగ అనకూడదు. మానవుని సృష్టి 6000. అందుకనే ప్రపంచములు అనే మాటలో ఉన్న రహస్యాన్ని మీకు చెప్పాను. మనకంటే ముందు ఒక ప్రపంచం ఉన్నది, మనం ఒక ప్రపంచంలో ఉన్నాం, ఇంకో ప్రపంచం రాబోతున్నది. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి మనమున్న ప్రపంచంలో మనం కళ్ళతో చూస్తున్నాం అన్నీ. కాబట్టి అనుమానం లేదు, సందేహం లేదు ఏ విషయంలో కూడా కదా. ఇది మానవులకి ఇచ్చారు. ఈ ప్రపంచము మానవులకి ఇచ్చారు, ఆ ప్రపంచము దేవదూతలకు ఇచ్చారు. వారు పాపం చేసినప్పుడు వారిని ఏం చేశారంటే నీటితో ముంచేశాడు, వారిని శిక్షించాడు, బుద్ధి చెప్పాడు. ఈ మానవులకి ఏం చేశారంటే
మానవుల కొరకై 7 యుగాల్లో 7 యుగాలు ఆయన పెట్టి, ఈ 7 యుగాల్లో మొదటి 5 యుగాల్లో ఆయన శిక్షించేవాడుగాను, మానవులకు అప్పటికప్పుడే మరి కఠినంగా తీర్పిచ్చేవాడిగా కనబడుతూ వచ్చారు. అయితే 6వ యుగంలో శిక్ష కాకుండా క్షమిస్తూ వస్తున్నాడు. అందుకని దీని క్షమాపణ యుగము, లేక కృపాయుగము, లేక ప్రేమాయుగము అనే పేర్లు దీనికి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ యుగములో కూడా ఆయన ప్రేమ చూపించిన, ఆయన మరి కృప చూపించిన, ఆయన క్షమిస్తున్నా కూడా పాపంలో అలాగే జీవిస్తూ ఉన్నారంటే వారి కొరకు ఈ ప్రపంచాన్ని నిర్మూలన చేసేదాని కొరకు అగ్నిని ఆయన భద్రపరిచి ఉన్నాడు. అంటే మనమున్న ప్రపంచము నీటితో మునగదు. మనం ఉన్న ప్రపంచం దేంతో మునగబోతుంది? అగ్నితో మునగబోతుంది. ఇప్పుడే మనం చూస్తున్నాము, ఇంకా ఎక్కువైనటువంటి అగ్ని రాబోతున్నది. కాబట్టి ఇది 2వ ప్రపంచం. దీని తర్వాత చెప్పాను, హెబ్రీ రాష్ట్ర పత్రికలో మీకు చెప్పాను, ప్రపంచములు అనే మాట. దీని తర్వాత మరొక ప్రపంచం ఉండబోతున్నది. ఆ ప్రపంచము ఎలాంటి ప్రపంచం అంటే దేవదూతలు మానవులందరూ కూడా ఒకే రీతిగా ఉండబోయే ప్రపంచం అది. దేవదూతలు మానవులందరూ ఒకే విధానంగా ఉండబోతారు. దేవదూతలు ఎలాగైతే మహిమ శరీరాలతో ఉంటారో మానవులు కూడా మహిమ శరీరంగానే ఉంటారు. దేవదూతలు ఎలాగా ఆకలి దప్పులు లేకుండా ఉంటారో మానవులు కూడా ఆకలి దప్పులనే ఉండవు. అలాగే ప్రియులారా, ఆ ప్రపంచం అనేది కూడా ఇప్పుడున్నటువంటి అసూయ, పగ, ద్వేషాలు ఇలాంటి ఏమీ ఉండవు అక్కడ. కేవలము శాంతి, సమాధానం మాత్రమే అక్కడ ఉంటుంది. ఆనందం అక్కడ ఉంటుంది. అక్కడ ఎలాంటి యొక్క భూ సంబంధమైనటువంటి శరీరము అక్కడ ఉండదు. కాబట్టి భూ సంబంధమైనటువంటి ఆలోచనే ఉండదు. ఈయన నా తమ్ముడు, ఈయన నా యొక్క అన్న, వీళ్ళు మా అక్క, వీళ్ళు మా బంధువులు, వాళ్ళు మా స్నేహితులు, అలాంటి యొక్క తలంపే అక్కడ ఉండదు. ఎందుకంటే ఈ శరీరానికి ఉంటుంది. ఫలానా నా స్నేహితుడు, ఫలానా నా బంధువుడు, ఫలానా ఆయన అనేది ఈ శరీరానికి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శరీరానికి ఉండదు. అందుకనే ఈ లోతైనటువంటి సత్యాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి తాత్కాలికమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో నుండి నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి ఆ నిత్యత్వాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. నిత్యత్వాన్ని ఎందుకు అందబడింది అంటే, చూసిరా, మనము యెషయా గ్రంథం కూడా మనం చదువుతా మాట, నిత్యుడగు తండ్రి అంటే నిత్యము. ఇక ఎల్లవేళలా మళ్ళీ చనిపోవడము, రావడము, మళ్ళీ జన్మెత్తడము, మళ్ళీ ఇంకో జన్మలోకి రావడం, చనిపోవడము, ఇవన్నీ జరగవు. ఇక మళ్ళీ ఆయనకు ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశము కలిగేంత వరకు కూడా ఆ ఇటర్నల్ అనగా నిత్యత్వంలో మనము ఉండబోతున్నాము. చూసారా ప్రియులారా? ఇప్పుడు ఆ నిత్యత్వం కొరకై ఈ మానవునికి ఈ లోకంలో తాత్కాలికంగా 70 లేక 80 సంవత్సరాల జీవితాన్ని అనుగ్రహించారు. ఈ 70-80 సంవత్సరాల కొరకై జీవించి పాపము చేసి మరణించి నరకానికి పోవాలా, లేక 70-80 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా ఓర్చుకొని నీతిగా నిలబడి నిత్యత్వంలోకి వెళ్ళాలా, అది మన చేతిలో ఉన్నది. అందుకని అంత గొప్ప రహస్యము ఆది కాండము 1వ అధ్యాయములో 1వ వచనము 2వ వచనంకున్న తేడా ఇది. నేను చెప్పిందంతా ఒక 2 వచనాలకున్న తేడా చెప్పాను నేను. ఎందుకంటే 2వ ఆది కాండంలోకి వెళ్దాము. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారం శూన్యంగాను ఉండెను అనే మాట కనబడుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఆ వాక్యానికి ఈ వాక్యానికి మధ్యలో కొన్ని లక్షల సంవత్సరాలు లేక వేల సంవత్సరాలు మనకు తెలియనంత సమయం గడిచిపోయింది. ఆ సమయమే దేవదూతల యొక్క మరి ఆ నివాసం యొక్క సమయం అది. ఇక్కడ అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి తిరిగి మళ్ళా. ఆ తర్వాత
నిత్యత్వం అనే దానికి ఇక మనకు అంతం ఉండనే ఉండదు. చూసారా, అదే సమయంలో మానవులకు ఇవ్వబడినటువంటి యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈ లోక సంబంధమైన శరీరము, ధనము, రకరకాలైనటువంటి పేరు ప్రఖ్యాతుల కొరకై ఆశపడి దైవాజ్ఞను మీరిన వారికి నిత్య నరక శిక్ష, నరక శిక్ష కాదు, నిత్య నరక శిక్ష. చూడండి, యెషయా గ్రంథంలో మాట అంటాడు. యెషయా గ్రంథం చూద్దాం మాటను. యెషయా గ్రంథంలో ఆ మాట ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యెషయా గ్రంథము 34 అధ్యాయం. యెషయా గ్రంథంలో ఉన్న ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనం చూడండి. అది రేయింబగళ్ళ ఆరకుండును, దాని పొగ నిత్యము లేచును, అది తరతరములు పాడుగా ఉండును. ఎన్నడు ఎవడను అబ్బా ఎన్నడు ఎవడు దానిలో పడిన తర్వాత మళ్ళీ రాలేడు. అది దేవుని యొక్క మాట, అది నా మాట కాదు. రేయింబగళ్ళు ఆరకయుండును అంటే ఏదో మనం ఏదైనా మంట చూస్తే కొంతసేపు వెలుగుతుంది, ఆరిపోతుంది అనుకుంటాం కదా. అయితే నరకగుండం అనేటటువంటిది ఎంత భయంకరం అంటే యుగ యుగాలు తరతరాలు మండుతూనే ఉంటుంది, ఆత్మలు మండుతూనే ఉంటాయి, ఆత్మలు మండుతూనే ఉంటాయి. ఇప్పుడు చాలామంది అంటారు, అది ఎట్లా తెలుస్తుందండి మనకు, ఆ బాధ ఎట్లా తెలుస్తుంది అంటారు. అందుకనే ఓ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు తెలిసే ఉంటుంది. మరి నాకైతే తెలియదు, ఎందుకు మరి నాకు తెలీదు. 365 రోజుల్లో ఒక్క రోజైనా సరే కల లేకుండా నేను నిద్రపోలేదు. ఒక్క రోజైనా, పగలైనా రాత్రి అయినా సరే. మరి ఎందుకు పెట్టాడు దేవుడు నాకు ఆ మెదడులో? కళ అనేది లేకుండా నాకు నిద్ర అనేది లేనే లేదు. ప్రతి ఆఖరికి బస్సులో నిద్రపోతున్నా కళ వస్తుంది, ట్రైన్లో నిద్రపోతున్నా కళ వస్తుంది. అలాగ పెట్టాడు దేవుడు నాకు. మనం నిద్రపోయేటప్పుడు కళలో ఏం చేస్తామంటే ఒక కొండ ఎక్కినట్టు ఉంటాం, ఒక చెట్టు ఎక్కినట్టు ఉంటుంది. ఆ తర్వాత ఎవరో మనల్ని కర్ర తీసుకొని వెంటబడుతున్నట్టు కనపడుతూ ఉంటుంది. కొన్నిసార్లు నల్లటి ఆకారాలు వచ్చి కనపడుతూ ఉన్నట్టు ఉంటుంది. కొన్నిసార్లు మనం లాక్కొని పోతున్నట్టు కనపడుతుంటుంది. కొన్నిసార్లు నీళ్ళల్లో పడ్డట్టు కనపడుతూ వస్తూ ఉంటుంది. ఇవన్నీ నా అనుభవం కళలో, అందుకని చెప్తున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా, కళలో ఎంత బాధపడతామో తెలుసా? వచ్చేవాడికి తెలుస్తుంది, రానివాడికి అక్కడ తెలుస్తుంది. గుండె దరద కొట్టుకుంటుంది, చెమటలు పడుతూ ఉంటాయి, చెమటలు పడతాయి, గుండె దరదర కొట్టుకుంటుంది. ఏదో అయిపోతుంది. ఏం కాదు, మనం హాయి పడుకొని నిద్రపోతున్నాం. కానీ జరుగుతుంది ఎక్కడ? బ్రెయిన్లో, మెదడులో కళ వస్తుంది. ఆ కళ వస్తుంది. ఆ కళను బట్టి మన ఆత్మ ఎంతగా వేదన పడుతుందో. ఇప్పుడు చెప్పండి, శరీరం వేదన పడుతుందా, ఆత్మ వేదన పడుతుందా? ప్రాణ వేదన పడుతుందా, శరీర వేదన పడుతుందా? ప్రాణము ఆత్మ వేదన పడుతుంది. ప్రాక్టికల్గా చెప్తాను ప్రతి విషయాన్ని కూడా, ప్రాక్టికల్గా. కాబట్టి ఒక కళలో వచ్చినటువంటి 5 నిమిషాలు లేక 10 నిమిషాలు స్వప్నాన్ని మనం భరించలేకపోయి గడగడ ఉడికిపోయి ఆ రకంగా మనమంతా చెమటలు పట్టేసేసి గుండె దడొచ్చేసి అన్నీ చేస్తున్నామే. ఒక్కసారి అందులో పడిపోయిన తర్వాత ఆత్మ యొక్క వేదన ఎంతగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ వేదన ఎంత భయంకరం ఒకసారి ఆలోచన చేయండి. అందుకని నా ప్రియమైన సోదరులారా, రాబో ప్రపంచము కొరకై మనము ఎదురు చూడాలి అంటున్నారు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక అక్కడ ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రికలో పౌలు కూడా రాస్తూ ఈ మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 11 వచ్చా, హెబ్రీ 11:13 చూద్దామండి. ఎవరైనా మీరందరూ
మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగింది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును మరలా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. చాలు, ఇక్కడ ఉన్న మాట జ్ఞాపకం చేసుకోనండి, ఎంత బాగుందో చూసారా. వీరు తమ స్వదేశమును వెతుకుతున్నారు అన్నారు. స్వదేశం అంటే ఏమాలి అప్పుడు మనం భారతదేశం మనది, అవునా కదా. భారతీయులందరూ నా సహోదరులు, ఇది నా మాతృభూమి, ఇదే కదా మనం చెప్పేది. మంచిదే, భారతీయులు మన సహోదరులే, ఇది మన మాతృభూమి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ స్వదేశాన్ని, ఒక దేశం నుంచి వచ్చామన్న సంగతి మర్చిపోతున్నారు ప్రజలు. మనం ఎక్కడి నుంచో వచ్చాము ఈ లోకానికి, అది జ్ఞాపకం చేసుకోవాలా. వచ్చిన వారు తిరిగి అక్కడికి వెళ్ళక తప్పదు. అందుకనే చనిపోయాడు ఉన్నదా రెండు. చని అంటే పోయాడు, అంటే ఎక్కడికి పోయాడు కదా. ఆ పోయిన స్థలం ఏదో తెలుసుకోవాలి కదా, అది ఆదేశం. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, భూమి మీద మనము యాత్రికులమే, పరదేశులమే. అందుకని ఇప్పుడు కూడా ఇది నా దేశము, ఇది నా ప్రాంతము, ఇది నా ఊరు, ఇది నా పట్టణము, ఇది నా స్థలము అని దాని కొరకు కొట్టుకొని వస్తున్నారు జనాలు ఈ రోజున. ఏది నీది కాదు, అదంతా ఆయనది. ఆయన దయ వలన సర్వ మానవాళికి ఉచితంగా అనుగ్రహించాడు. సర్వ మానవాళికి ఉచితంగా అనుగ్రహించాడు ఆయన. ప్రియమైన సోదరులారా, అయితే మానవుడు ఏం చేస్తున్నాడంటే దానిని ఎలాగో ఉపయోగించుకొని చేత కాకుండా ఈనాడు దాని కొరకే పోట్లాడి హత్యలు చేసుకొని నరకానికి వెళ్ళిపోతున్నాడు. అయితే ఇక్కడ మనం రాయబడినట్టంటే మనము ఆ దేశానికి ఎదురు చూస్తున్నాము. ఈ దేశం కొరకు కాదు, మనకు ఒక దేశం ఉన్నది, నిత్యమైన దేశం ఉన్నది, అక్కడ కొరకు ఎదురు చూస్తుంటున్నారు. అందుకని భూమి మీద మనము యాత్రికులమి, పరదేశమై ఉన్నామని మరొక ప్రపంచము కొరకై మనం కనిపెట్టాలా. ఒక ప్రపంచం అయిపోయినది దేవదూతలు, రెండవ ప్రపంచం మానవుల యొక్క ప్రపంచం కూడా ముగిపోతున్నది చాలా కొద్ది కాలంలో. ఈ యొక్క ప్రపంచం అయిన తర్వాత మరి యొక్క ప్రపంచంలోకి మనం వెళ్ళాలి. కాబట్టి ఇటు రహస్యాలన్నీ కూడా ఆదికాండం ప్రారంభంలోనే మనం చూస్తూ వస్తున్నాం. రండి తిరిగి వెనక్కి వెళదాము. ఆదికాండంలోకి వద్దాం. ఇప్పుడు 3వ వచనము, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇక్కడ మొదటి 2 వచనాలు పోయిన 2 బైబిల్ స్టైల్ మనం ధ్యానిస్తూ వచ్చాము. ఇప్పుడు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, పైన ఏం చూస్తామంటే ఆయన ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని అన్నాడు. ఆయన ఆత్మ అంటే ఏంటి దాని అర్థము? దేవునికి కూడా ఆత్మ ఉన్నది. ఆయన ఆత్మ ఉన్నది, కానీ అక్కడ ప్రాణం అని రాయలేదండి. ప్రాణం అంటే చనిపోయేది. దేవునికి మరణం అనేది ఉండదు, దేవునికి శరీరం అనేది ఉండదు, దేవునికి ఆత్మ మాత్రమే ఉంటుంది. ఆత్మ అనే దానిలో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఒక సముద్రము ఆత్మ అంటే. అప్పుడు మనం అన్నిటినీ కానీ ధ్యానిస్తే దేవుడు అంటే ఇదా అనేది ఒక లైన్లోకి వస్తాం, క్లియర్గా వస్తాం. మనం చూసేది, చేసేది, విగ్రహాలు, పూజలు ఇవన్నీ కూడా మానవ కల్పితాలు అంటే మనకు అవసరం లేదు. పుస్తకాలు, గ్రంథాలు రాసుకోవడం ఏం చేస్తూ ఉంటారు. కానీ మనం లోతుకి వెళ్ళి పరిశీలన చేసుకోవాలి. మనం లోతుకి వెళ్ళి పరిశీలన చేసుకుంటే మొత్తం మనకు అక్కడ కనబడుతుంది. ఆత్మ అల్లలాడుతున్నది అంటే ఆత్మకు ఉండేటటువంటి స్వభావం చూడండి, బాధపడే స్వభావము. బాధపడే స్వభావము. ఆత్మ ఎంతగా అల్లాడిపోతున్నదో అంటే బాధపడే స్వభావము అనగా దేవునికి ఉండే స్వభావము బాధపడే స్వభావము. మొదటి సృష్టి కొరకు ఎంత బాధపడ్డాడు అంటే ఆ జలాలను ఆయన ఆత్మ అలలాడుతున్నది అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే నేను నా చేతుల ద్వారా, నా మాట ద్వారా, నా శరీరంలో నుంచి, నా మహిమలో నుంచి వచ్చినటువంటి దేవదూతలందరూ కూడా ఇందులో మునిగిపోయినారా? నా మొదటి సృష్టి అంతా కూడా నీటిలో మునిగిపోయినదా?
అని దాని కొరకై బాధపడుతూ వస్తున్నాడు ఆయన. ఇప్పుడు రెండవ సృష్టిలో ఆయన దేని కొరకు బాధపడుతున్నాడంటే, నేను చేసినటువంటి మానవుడు ఈ పాపములో జీవిస్తున్నాడే, ఇంత చెడుగులో జీవిస్తున్నాడే, ఎన్నిసార్లు నేను నా వాక్యం ద్వారా చెప్తున్నాను, నా సేవకులను పంపించాను, నేను సత్యాన్ని చెప్తున్నాను, ఏ ఆజ్ఞలు పెట్టాను, వాళ్ళకి విధులు పెట్టాను, అన్ని రకాల పనులు చేస్తా కూడా ఈ మానవుడు ఎంత కఠినంగా ఉన్నాడే, ఈ మానవుడు ఇలాంటి యొక్క స్థితిలోకి వెళ్ళిపోయినాడే. ఆయన ఆత్మ మన మీద బాధపడుతూ వస్తుంది, మనల గురించి ఆయన బాధపడుతూ వస్తాడు. చదవండి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. చదవకుండా మాట. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. చూడండి ఇక్కడ మాట ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి గొప్పవారిగా చేస్తే వారు ఏం చేశారంటే ఇప్పుడు తిరుగుబడ్డారు. దేవుని మీద తిరుగుబాటే. వీడు చేసినటువంటి లోకములో ప్రతి పని కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనే. దేవునికి వ్యతిరేకమైన పని లోకములో ఎన్ని జరుగుతున్నాయో ప్రతి ఒక్క పని కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనే. అందుకనే దేవుని ఆత్మ ఇప్పుడు మానవ కొరకై బాధపడుతూ ఉంటున్నది. ఆకాశమా ఆలకించు అంటే దీని అర్థం ఏంటి తెలిసిన? ఆకాశమా ఆలకించమంటే అర్థమైంది, ఆకాశం వచ్చి ఆలకిస్తుందనా? కాదు. ఆకాశం ఉన్నటువంటి దేవతలారా, దేవదూతలారా, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలారా ఆలకించండి. నేను మిమ్మల్ని కాదనుకొని మానవుడు తయారు చేశాను, వాడిని పిల్లోడిగా ఉన్నప్పుడు పెద్దవాడిగా చేశాను, పెద్దవాడిగా ఉన్నప్పుడు గొప్పవాడిగా చేశాను. నా మీద తిరుగుబాటు చేస్తున్నారు వీళ్ళు, నన్నే మర్చిపోయినారు, నన్నే నిర్లక్ష్య పెడుతున్నారు వీళ్ళు. ఆయన హృదయం ఎంత బాధపడుతుందో చూడండి. రెండవ ప్రపంచంలో జరుగుతున్నటువంటి దేవుని బాధ ఇది. మొదటి ప్రపంచంలో జరిగినటువంటి బాధ చెప్పాను. ఇప్పుడు రెండవ ప్రపంచంలో ఆయన హృదయం ఎంత బాధపడుతుందో తెలిసిన? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేశారంటే ఆయన యొక్క ఆత్మ బాధపడుతూ వస్తుంది. దేవుని ఆత్మను బాధ పెట్టిన వారం అయిపోతాము. ఒక్కసారి ఆలోచించేయండి. నువ్వెక్కడ పాపం చేసినా, ఎలాగ పాపం చేసినా రహస్యమందున్న చూచు నీ తండ్రి అనే మాట మనం చదువుతాము. నేనెవ్వరూ చూడలేకపోవచ్చు. ఇక్కడ నువ్వు చేసే పనులు నీ ఇంటిలో నీ తల్లిదండ్రులు చూడలేకపోవచ్చు. మనం చేసే పనులు మన ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో ఉన్నవారు చూడలేకపోవచ్చు. మన ఆఫీసులో చూడలేకపోవచ్చు. అయితే అందరం చూసినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, అందరినీ చూస్తాడు ఆయన. ఆయన చూసినప్పుడు నేను వెంటనే శిక్షించడు. ఎందుకు చెప్పాను? ఇందాక చెప్పాను కదా, ఏ యుగంలో ఉన్నాము మనము? క్షమాయుగంలో ఉన్నాము, కృపాయుగంలో ఉన్నాము, ప్రేమాయుగంలో ఉన్నాము. లేకపోతే వీళ్ళు ఇంత బైబిల్ విమర్శించి ఇంత భయంకరంగా చర్చలు పడగొట్టేసి ఇంతమందిని హింసిస్తూ ఉంటుంటే, అదే కానీ పాత నిబంధన కాలం యెహోవా దేవుడైతే వీళ్ళని ఎప్పుడూ మసి చేసేవాడు. దాగోను గుడిలో ఏమైంది? దాగోను గుడిలో ఏమైంది? అంతే, మందసము అక్కడ పెట్టిన వెంటనే ఏమైపోయింది? విగ్రహము బోళగా పడిపోయింది. మళ్ళీ లేవనెత్తి పెట్టారు అక్కడ పూజారులు. ఈసారి పడి ఏమైపోయింది? 2 ముక్కలు అయిపోయింది. మరి ఆ దేవుడు కదా ఇప్పుడుంటే ఏమైంది ఈ ప్రపంచం? ఐగుప్తు దేశంలో ఫరో 10 రకాలైనటువంటి దేవతలను పూజ చేసినటువంటి వాడు. నదిని ఏం చేశాడు ఆయన? రక్తముగా మార్చాడు ఆయన. వడగండ్లను ఏం చేశాడు? అందరి ఇళ్ల మీద తల మీద కుమ్మరించాడు ఆయన. ఐగుప్తు మొత్తాన్ని ఏం చేశాడు? చీకటి చేసేసాడు ఆయన. తండోపతండాలుగా ఏం పంపించాడు? మిడతలను పంపించాడు.
మరి ఇప్పుడు చేయలేడు ఆయన అనే చేతగానోడా? అదే చెప్పాను రహస్యము. ప్రేమాయుగము, క్షమాయుగము, దీర్ఘశాంతుడు, దుష్టుడు తన దుర్మార్గము మరి వెంటనే శిక్ష కలగకపోవటం చూసి తన దుర్మార్గములో కొనసాగుతున్నాడు. దుష్టుడు కానీ ఆ యొక్క శిక్ష కానీ వస్తూ ఉంటే ఇంత దుర్మార్గం జరగదు లోకములో. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ మాట వింటున్న మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా రాబో ప్రపంచం కొరకు ఎదురు చూడాలా. ఇప్పుడు ఆయన క్షమిస్తున్నాడు. అక్కడ మూడో ప్రపంచంలో ఏం జరగబోతుంది తెలిసిన? అక్కడ శిక్ష ఉండదు, అక్కడ క్షమాపణ ఉండదు. ఏముంటుంది? దివారాత్రులు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే సంతోషంతో ప్రతి గానాలు చేసినటువంటి ఆ యొక్క ప్రపంచము, ఆ ప్రపంచం. అందుకనే హెబ్రీ రాసిన పత్రికలోని పౌలు రాస్తూ ఈ మాట అంటున్నాడు. చూద్దామండి హెబ్రీ రాసిన పత్రికలో ఆయన మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోతున్న దానికోసము ఎదురు చూస్తున్నాము. నిలువరమైన పట్టణము అంటే దాని అర్థం ఏంటి? ఏ పట్టణం మంద కాదు, ఏ కట్టడం మంద కాదు, ఏ ఇల్లు మంద కాదు. మరి ఎందుకు వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు? ఇప్పుడు మనం చూస్తున్నాం, రోజు టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, ఫోన్లో చూస్తున్నాం కదా. ఎందుకు జనాలందరూ ఎట్లా కొట్టుకుంటున్నారు? ఎక్కడ చూసినా కొట్లాటే, చూడాలంటేనే భయమైపోతుంది. ఏ స్టేట్లో చూసినా కొట్లాటే, ఏ కంట్లో కొత్తుకో కొట్లాట. కారణం ఏంటంటే దేవుడు లేడు అక్కడ, దైవత్వం లేదు అక్కడ, దైవ ప్రత్యక్ష వారికి లేదు అక్కడ. అందుకనే ప్రియులారా, వారు ఆ స్థితిలో కనబడుతుంటున్నారు. అయితే దైవత్వం ఉన్న దగ్గర అలాగా ఉండవు. అక్కడ శాంతి, అక్కడ సమాధానము, అక్కడ ఎప్పుడు కూడా సంతోషం అనేది ఉంటుంది, కానీ అలాంటివి ఉండవు. అందుకని ఆయన ఏమంటుండంటే, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. అయితే ఇంకేమంటున్నాడు? మనకు ఉండబోతున్న ఒక పట్టణము, అదే యెరూషలేము పట్టణము, అదే నూతన యెరూషలేము పట్టణము, అదే 12 గుమ్మాల పట్టణము, అదే ఆ యొక్క 24 పెద్దలుండే పట్టణము, అదే వజ్ర వైడూర్యాలతో మాణిక్యాలతో కట్టినటువంటి ఆ పట్టణము. కొంతమంది అంటారు, ఇది నిజమేనా? వజ్ర వైడూర్యాలతో కడతాడా పట్టణాన్ని? పరలోకం ఉంటుందా? ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాన్ లాంటి వాళ్ళే వజ్ర వైడూర్యాలతో కట్టుకుంటున్నారు. ధనం ఉన్న వాళ్ళు ఎవరైనా కట్టుకుంటారు. చూడండి, కొంతమంది గృహాలు పోయి చూడండి, వాళ్ళు లోన ఎలాగుంటుందో చూడండి. నేను మరి నాగ్పూర్లో ఉన్నప్పుడు ఒక నా స్టూడెంటు వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప ధనవంతుడు. 177 ఆయనకి 77 ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాడు కాదు, 2 కాదు, అంత పెద్ద ధనవంతుడు అతను. అయితే నేను వెళ్ళి వాళ్ళకి టీచ్ చేయాలి. పిల్లలకి లోనికి నేను వెళుతుంటుంటే నాకు ఎంత ఆశ్చర్యం అవుతుందంటే, నడిచేకొందంతా నాదే మొత్తము, ఎక్కడ పోయినా మొత్తం నేనే కనబడుతున్నారు ఆ గోడంతా కూడా. ఎప్పుడన్నా అద్దంలో చూసుకుంటాం మన ముఖం, అవునా కదా? నేను పోయేకొంది ఎంత దూరం నడుస్తున్నాను, అన్ని అద్దాలే మొత్తము, నడిచేదంతా కూడా దానిలోనే కనపడుతుంది. ఏంట్రా బాబు, డబ్బుంటే ఏదైనా ఉంటుంది. ఒక మానవుడే ఈ లోకములో ఇంత అంద సౌందర్యాలతో అలంకరించుకున్నప్పుడు ఆ నిత్యుడకు తండ్రి మన కొరకు ఎంత అద్భుతంగా అలంకరిస్తాడో ఒకసారి మనం అర్థం చేసుకోలేమా? ఒక స్త్రీ ఇక్కడ పెడుతుంది బంగారం, ఇక్కడ పెడుతుంది బంగారం, ఇక్కడ పెడుతుంది బంగారం, ఇక్కడ పెడుతుంది బంగారం, చేయి దగ్గర పెడుతుంది బంగారం, కాలు గోడి పెట్టుకుంటుంది బంగారం. మరి ఇన్ని బంగారాలు తగిలించుకున్న వాళ్ళకి అక్కడ బంగారం ఉన్నదంటే ఏమన్నా అనుమానమా? ప్రతిదీ దేవుని యొక్క వాక్యం. అందుకనే ఉండబోతున్నది అంటే ఇక దానికి ఏముండదు చెప్పండి? దెర్ ఈజ్ నో ఎండ్. దానికి ముగింపు ఉండదు. దాని మీద ఎవరైతే మనసు పెడతారో భూమి మీద మనసు పెట్టరు. అశాశ్వతమైనటువంటి తాత్కాలికమైనటువంటి వీటి మీద మన మనసు ఎప్పుడు ఉండకూడదు. అయితే
మన ప్రభు మనల్ని విడిచిపెడతాడా? దిక్కులేని వాడిగా చేస్తాడా? దరిద్రుడిగా చేస్తాడా? నలుగురి దగ్గర చేయి తప్పేవాడిగా చేస్తాడా? అలాగే ఎప్పుడూ చేయడు. ఆయన వాగ్దానం ఉన్నది, నన్ను నమ్మిన వారిని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. నా మీద ఆధారపడినటువంటి వారిని ఇతరులకు ఇచ్చేవారిగా చేస్తారు కానీ తీసుకునేవారిగా చేయను. తలెత్తుకునేవారిగా చేస్తాడు మనల్ని. ఎందుకు? మనల్ని ఏం చూస్తారు? వాళ్ళు దైవత్వం చూస్తారు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, రాబో ప్రపంచము, జరుగుతున్న ప్రపంచము, జరిగినటువంటి ప్రపంచము. అందుకని ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాం ఆదికాండంలోకి. ఇప్పుడేమంటున్నాడంటే, ఆత్మ అయిపోయిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు చూడండి, వెలుగు కలగాలని పలికేడట. ఇక్కడ మరొక రహస్యాన్ని అర్థం చేసుకోండి. బైబిల్ గ్రంథం అనేది మహాసముద్రము లాంటిది, మరి ఆకాశ యొక్క నక్షత్రాలు లాంటివి. మన వల్ల కాదు, నా వల్ల అయితే కావటం లేదు. ఎంత ఒక చిన్న చిన్న విషయంలో ఎంత మరుగున్నదా ప్రభు అని నేనే ఆశ్చర్యపోతూ వస్తూ ఉంటాను. ఇక్కడ రాయబడి మాట చూసారా, వెలుగు కమ్మని పలికినాడు అంటే అర్థమేంటి? దేవునికి నోరు అనేది ఉందా లేదా? ఆయనకి పలికే శబ్దం ఉన్నదా లేదా? బాగా అర్థం చేసుకోనండి. ఆయన శబ్దము అంటే దేవుడు అంటే మనం ఏమనుకుంటాము? నిరాకారుడు 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 అనుకుంటాడు కదా. నిరాకారుడు కాదు, ఆయన ఆకారం ఉన్నవాడే. కానీ ఆకారాన్ని మనం చూడలేము. ఆదికాండంలో ఏం చెప్పాడు? ఏమన్నాడు? దేవుడు మన స్వరూపమందు నరుని అంటే దాని అర్థం ఏంటి? నరునికి ఏ రూపం ఇచ్చాడు? మరి జంతువులు చెప్పాడు ఆ మాట? జంతువులు చెప్పాడా? లేక పశువులకు చెప్పాడా? లేక పక్షులకు చెప్పాడా? మరి దేవదూతలకు చెప్పాడా? దేవదూతలు కూడా కాదండి. దేవదూతలు ఎట్లా ఉంటారో తెలుసు మీకు? వాళ్ళకి మనం చదువుతాము, ఎన్ని రెక్కలు ఉంటాయంట? 6 రెక్కలు ఉంటాయంట. 2 రెక్కలేమో మొహం కప్పుకోవడానికి, 2 రెక్కలేమో కాళ్ళు కప్పుకోవడానికి, 2 రెక్కలేమో ఎగిరేదానికి. మనకి ఎన్ని రెక్కలు ఉన్నాయి ఎగరడానికి? ఎంత ఆశ్చర్యమో చూడండి. మన రూపమే దేవుని యొక్క రూపము. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తు వారు భూలోకానికి మానవ రూపానికి రావడానికి గల కారణం ఏంటి అంటే, మన రూపంలో రావడానికి దేవుని రూపం అది, సాక్షాత్ దేవుని రూపం అది. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన శబ్ద స్వరూపుడు. ఆ తర్వాత ఇంకో మాట అక్కడ ఉందంటే, ఇంకో మాట అక్కడ కనబడుతుంది. ఏమన్నాడంటే, ఆయన చూసెను అనే మాట కనబడుతుంది. చూడండి, దేవుడు చూసెను 4వ వచనం అంటున్నాడు. దేవుడు చూసెను అనే మాట ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకి నేత్రాలు ఉన్నాయి, ఆయనకి నేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక లోతైన విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు మనం ఇక్కడ నుండి మన కళ్ళు అంతే చెప్పండి, చిన్న కళ్ళు, చిన్న కళ్ళు. ఆకాశం ఎక్కడ ఉందో చెప్పండి, ఎన్ని వేల మైళ్ళు ఉందో చెప్పండి, ఎవరికి తెలియదు కదా. ఇన్ని వేల మైళ్ళు ఉందనుకున్నాను. ఒక ఉదాహరణకు సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ భూమి మీద ఉండి చిన్న కంటితో చూడగలుగుతున్నామా లేదా? చూడగలుగుతున్నావా లేదా? ఇంత చిన్నది కన్నీటితో ఎలాగో చూడగలుగుతున్నాం. ఎంత పవర్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అదే నాలాంటి వాళ్ళకి మసకొచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏమైనా కనబడుతుందా? ఏమి కనబడదు, చిన్న మసక. దాని మీద ఒక క్యాటరాక్ట్ లాంటివి వచ్చేసేస్తుంది. ఆ పొర వచ్చింది అనుకోండి, ఇక ఏమి కనబడదు. మానవునికి పొర వచ్చింది కంటి మీద, అందుకని దేవుడు కనబడడం. ఆ పొర పేరు ఏంటంటే పాపం అంటారు. పాపం అనే పొర వచ్చాడు కాబట్టి ఇప్పుడు దేవుడు కనబడడు, ఆయన సృష్టి కనబడదు, ఏమి కనబడదు. అందుకనే మన యొక్క నేత్రంతో అక్కడెక్కడ ఉన్న ఆకాశం చూడగలిగితే, దేవుని యొక్క నేత్రంతో భూలోకాన్ని చూడడా? చూస్తారా లేదా? ఏ విద్యార్థులారా, అంత సైన్స్ రా మొత్తము. ఈ యొక్క మొదటి అధ్యాయంలో ఫస్ట్ ఆస్ట్రానమీ ఉంటుంది, ఫిజిక్స్, ఆ తర్వాత కెమిస్ట్రీ ఉంటుంది, ఆ తర్వాత బాటనీ ఉంటుంది, ఆ తర్వాత జువాలజీ ఉంటుంది, ఆ తర్వాత అస్ట్రాలజీ ఉంటుంది. ఇవన్నీ సబ్జెక్ట్స్ ఆదికాండం నుంచే ప్రారంభించబడతాయి.
నా సైన్స్ నా టెక్నాలజీ అంటారు. ఎక్కడ లేదు బైబిల్ లేకపోతే నీ టెక్నాలజీ ఎక్కడ ఉందో వచ్చింది. అందుకనే ఇక్కడ మనం చదువుతున్న మాట ఏంటంటే ఆ ప్రభువారు చూసేటటువంటి కన్నులు ఇక్కడ నుండి మనము కొన్ని వందల నక్షత్రాలు చూస్తామా లేదా? చూస్తామా? కొన్ని వందల చెట్లు చూస్తామా లేదా? సూర్యుని చంద్రుడు చూస్తామా లేదా? ఎంతో దూరంగా ఉన్నవాడిని కూడా చూస్తామా లేదా? అలాగైనప్పుడు ఒక చిన్న నేత్రం ఉన్నట్టుండి నీవే ఇన్ని నక్షత్రాలు చూడగలిగినప్పుడు ఆ దేవాది దేవుని యొక్క నక్షత్రం ద్వారా కోటాను కోట్ల ప్రజలు చూడటం వల్ల కష్టమా? ఆయనకది అసాధ్యం అవుతుందా? అందుకని అంటాడు ఆయన నరులను ఆకాశం నుండి పరిశీలన చేసి చూస్తూ ఉంటాడంట. నా మాట అనుకుంటారు. చూడండి, ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నాడు ఈ మాట. కీర్తన గ్రంథము అక్కడ ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో ఉన్న మాటను అక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఆ మాట చెప్తున్నాడు. చదవండి 14వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. 14:2 వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమని ఆకాశము నుండి నరులను ఎక్కడుండి ఎంతమందిని? నరులందరినీ. ఏం రీసెర్చ్ చేస్తున్నాడు ఆయన? ఆయన ఏం రీసెర్చ్ చేస్తున్నాడు? వివేకం కలిగి నన్ను వెతికే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? డబ్బు వెతుకుతున్నారు, ఉదయం లేస్తే ధనం వెతుకుతున్నారు, బుక్స్ వెతుకుతున్నారు, టెక్నాలజీ అంటున్నారు, అది అంటున్నారు, దీన్ని వెతుకుతున్నారు, దాన్ని వెతుకుతున్నారు. భూమి కింద ఏమున్నది, భూమి లోపల ఏమున్నది, నీళ్ళల్లో ఏమున్నది, అక్కడేమున్నది, ఇక్కడేమున్నది అని అన్నీ వెతుకుతున్నారు. నన్ను వెతికే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీరు ధన్యులు. మనం ఎంత ధన్యులు అంటే సైంటిస్టుల కంటే నిజమైనటువంటి క్రైస్తవుడు ధన్యుడు. గొప్ప మిలియనర్ కంటే ఒక సామాన్యమైన క్రైస్తవుడు ధన్యుడు. ఈ లోకంలో గొప్పవారు అని చెప్పేటటువంటి నాయకుల కంటే ఒక సామాన్యమైన క్రైస్తవుడు గొప్ప ధన్యులు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి వెతికేటటువంటి వారు, లోకాన్ని వెతికేవారు కాదు. వీళ్ళు భూమి కిందే ఉన్నాయో వెతికేవాళ్ళు కాదు, భూమి పైన ఉన్నాయో వెతికేవాళ్ళు కాదు. వీళ్ళు వెతికేది ఎక్కడంటే దేవుని వెతికేటటువంటి వారు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన యొక్క నేత్రాలు ప్రపంచమంతా కూడా తిరుగుతూనే ఉంటాయి. సరే, మనం నిద్రపోతాం, దేవుడు నిద్రపోతాడా? ఆయన ఏమన్నాడు? ఇశ్రాయేలు కాచువాడు కునుకడు, నిద్రపోవడం. కునుకడు అంటే ఏంటి? అటు అంటాం, అట్లా కూడా అనడు. అంటే ఆయనకి నిద్ర లేదు, ఆ శరీరానికి నిద్ర ఉండదు, ఆ మహిమ శరీరానికి నిద్ర ఉండదు, నిద్ర అనేది తెలీదు. అందుకని మనం పరలోకం పోతే మన మంచాలు ఉండవు అక్కడ పడుకొని నిద్రపోవడానికి. చూసారా? కొంతమంది అనుకుంటారు కొంచెము ఈ యొక్క తల తిరుగుడు వచ్చినప్పుడు ఎలాగా ఉంటుందంటే అది వాడికే తెలుస్తుంది. వాళ్ళు అడిగితే కానీ తెలుస్తుంది. నాకు కూడా వచ్చింది కాబట్టి ఒకసారి నాకు కూడా తెలుస్తుంది. అప్పుడు ఎలాగుంటామంటే మనం గాలిలో తేలిపోతూ ఉంటాం, మనకే తెలియదు. ఏదో ఎక్కడికెక్కడ పోతున్నాం మనకు తెలియదు అనమాట. మనం ఇక్కడే ఉంటాము, ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలియదు. అలాగ వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టే పైకి. చూసారా ప్రియులారా? అందుకని ఇక్కడ ఉన్నటువంటి లోతైనటువంటి సత్యం ఏంటంటే దేవుడు చూసినటువంటి దేవుడు, సర్వ మానవాళిని చూసినటువంటి దేవుడు, నోటి శబ్ద స్వరూపుడు. ఆ శబ్దాన్ని తీసుకొని మన భారతీయులు ఒక దానిని సృష్టించారు, ఓంకారం అనేది సృష్టించి అన్ని దేవాలయాల్లో అదే పడతాడు, శబ్దము 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 అని. సరే, ఇప్పుడు అంశానికి వచ్చినప్పుడు వెలుగు కమ్మని పలకాల్సిన అవసరం వచ్చింది. సమయం అయిపోయింది. సరే, ఇంకో క్లుప్తంగా చెప్పి ముగిచ్చేస్తాను. వెలుగు అనే మాట వచ్చేసేసింది. 7 గంటలకు రండి అయ్యా అని చెప్తే 8 గంటలకు వస్తూ ఉంటారయ్యా, ఏం చేద్దాం చెప్పండి. వెలుగు కలగమని కలగమన్నారు. ఎందుకు వెలుగు కలగాల్సి వచ్చింది? అక్కడ ఏముంది? అక్కడ చీకటి ఉంది. చీకటి ఉంది అక్కడ. చీకటి అక్కడ ఉన్నది కాబట్టి వెలుగు కావాలి. ఎవరికి వెలుగు కావాలి?
దేవుడికి అవసరం లేదు వెలుగు. ఇప్పుడు మనం పని చేసుకోవాలా, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, మీరు కూర్చొని వింటున్నారు, లైట్లన్నీ ఆర్పేసి చెప్పుకుంటే నేను కనబడను, మీరు కూడా కనబడరు. అవునా కదా? అంటే మనమంతా పని చేసుకొని ఉండాలి. అందుకని హంసోర్తలో కూడా రాస్తూ ఉంటాడు, వెలుగుండగానే ఏం చేయమన్నాడు, మీ పనిని చీకటి పడకముందే మీ పనిని ముగించుకోమని చెప్పాడు శిష్యులతో యేసు ప్రభువు వారు. చీకటి వచ్చిన తర్వాత ఎవరు కూడా పని చేయలేరు. ఎందుకన్నాడంటే అన్నిటికంటే ముందుగా వెలుగును ఎందుకు సృష్టించాడు అంటే మానవుడికి కావాల్సినట్టు మొట్టమొదట వెలుగు. దేవదూతలకు అవసరం లేదు, వాళ్ళ శరీరాలే మహిమ శరీరాలు, వారే వెలుగు మహిమలు. వాళ్ళకి ఎందుకు వెలుగు? మన కోసమే ఆయన వెలుగు ఏం చేశాడు, ఆయన వెలుగును సృష్టించాడు. ఎందుకు? మనమందరము కూడా రానందనలో మానవ సృష్టించబడిన తర్వాత ఏం చేయబోతూ ఉంటారు వీళ్ళు? మానవులు పని చేసుకోవాలి, బయటికి వెళ్ళాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, తిరిగి రావాలి, వారికి అన్ని చక్కగా కనబడాలి. అందుకొరకు ఆయన వెలుగును సృష్టించాడు. వెలుగును సృష్టించడమే కాదు, ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే సాక్షాత్తు దేవునిలో నుంచే వచ్చింది. దేవుడు వెలుగై ఉన్నాడు అనే యొక్క వాక్యాలు ఎన్నోసార్లు చదువుతాం కదా. ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యెహోవా దేవుని గురించి కూడా ఆయన వెలుగు స్వరూపుడు. కాబట్టి ఇప్పుడు వెలుగు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? శబ్దము. ఈ శబ్దం అనేటటువంటి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? దైవత్వములో నుంచి వచ్చింది, అనగా దేవునిలో నుంచి వచ్చినటువంటి వెలుగు. దేవుని నుంచి వెలుగు రావాలంటే నోటిలోంచి శబ్దం రావాలి. ఆ వెలుగు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతున్నది అక్కడ? వెలుగునకు చీకటికి రెండుని ఏం చేశాడంట? వేరు చేశాడు. అంటే సపరేషన్, ప్రత్యేకపరిచాడు. ఎందుకు ప్రత్యేకపరిచాడు? చీకటి వెలుగుంటే ఏమవుతుంది? రెండు కలిసి ఉంటే ఏమవుతుంది? అందుకనే ఈ విషయాన్ని చెప్పుకోవాలన్నప్పుడు అక్కడ ప్రకటన గ్రంథం కూడా చెప్పాడు, ఉంటే నువ్వు వేడిగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. ఎలాగ ఉండకూడదు? నిర్వక్షలుగా ఉండకూడదు. మత్తయి సువార్తలో కూడా చెప్పాడు, ఇద్దరు యజమానులకు నీవు దాసుడుగా ఒక యజమానుడికైనా ఉండు, ఇటు యజమానుడికైనా ఉండు. అంటే దీని అర్థం ఏంటంటే వెలుగు చీకటి కలిస్తే ఏ కార్యమో జరగదు. అటు వెలుగు కనబడదు, ఇటు చీకటి కనబడదు, సరిగా కనబడటం లేదు నాకు. అప్పుడు నేనేం చేస్తాను? అని దీని అర్థం ఏంటంటే చాలామంది ప్రజలు, చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళలో కూడా ఈ రెండు ఉంటాయి. చీకటి వాళ్ళలోనే ఉంటుంది, వెలుగు వాళ్ళలోనే ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యం అనుకుంటారా? చెప్తాను రండి, ఎట్లా సాధ్యం ఉందో రండి. కీర్తన గ్రంథంలో కొత్త 119 అధ్యాయం, కీర్తనలు 119. శ్రేష్టమైన బైబిల్ స్టడీలో ప్రభు మనకి ఇస్తున్న వాటిని జ్ఞాపకం పెట్టుకోండి. ఒకసారి చెప్పాను, నోట్ పుస్తకాలు తెచ్చుకొని రాసుకోమని కూడా చెప్పాను, చక్కని విషయాలు మర్చిపోకుండా ఉండటానికి. విద్యార్థులు చక్కగా రాసుకోవచ్చు మీరు అందరూ కూడా, బాగుంటాయి అవన్నీ కూడా. 119వ కీర్తన, అక్కడ ఒక మాటలు మనకి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఆ మాట, 105వ వచనం. ఇప్పుడు వెలుగంటే ఇక్కడ ఏంటి? ఆయన వాక్యం. వాక్యం అలా ఉందా లేదా? దేవుని బిడ్డల్లో వాక్యం ఉన్నదా లేదా? ఒప్పుకుంటావా లేదా? ఎంతమంది బైబిల్ ఉన్నదో మీరందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఎంతమంది బైబిల్ చదువుతున్నారో మీరందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఏమని? నాలో వెలుగు ఉన్నది, నాకు వాక్యం ఉన్నది కాబట్టి వెలుగు ఉన్నది. అయితే చీకటి కూడా ఉంటుందా? వెలుగుంటే చీకటి కూడా ఉంటుందా? ఉండకూడదు కదా. మరి ఎట్లా ఉంటుంది? రండి యోహాను పత్రికలో వస్తాం. ఇప్పుడు యోహాను పత్రికలకు వస్తే మొదటి యోహాను 2వ అధ్యాయం 9వ వచనం రావండి. 2:9. ఏం చీకటి అండి ఇది?
వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యం వింటున్నారు. ప్రక్కన ఏ పని చేస్తున్నాడు? తన సహోదరుడిని, తన సహోదరుని, తన భర్తను, తన భార్యను, తన బిడ్డలను, తన స్నేహితులను, విశ్వాసులను ద్వేషిస్తున్నావా? దూషిస్తున్నావా? తిడుతున్నావా? బాధ పెడుతున్నావా? చీకటి నీలో ఉన్నది, చీకటి నీలో ఉన్నది. అందుకని వెలుగకు చీకటికి ఏమి పొత్తు అంటాడు, ఏమి పొత్తు అంటాడు. రండి, ఆ మాట కూడా ఎక్కడ ఉందో చూద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2 కొరింథీ 6వ అధ్యాయం చూడండి. అక్కడ ఉన్న మాటను మనం కనుక్కుంటే 14 చూద్దామండి. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటే, పొత్తు అంటే ఏంటి? పొత్తు పెట్టుకుంటారు కదా ఈ రోజుల్లో, రాజకీయాలన్నీ పొత్తులే. నాకు ఆశ్చర్యం అయిపోతుంది. నేను అది ఆలోచన చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కాన్స్టిట్యూషన్ విషయం కూడా బాగా ధ్యానిస్తూ ఉంటాను, ఆలోచన చేస్తూ ఉంటాను. ఇప్పుడు పొత్తు అనేటటువంటిది ఎంతవరకు అది కరెక్ట్ అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఎందుకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఒక క్లాసులో ఒక విద్యార్థి ఉన్నాడు, 70 మార్కులు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత విద్యార్థులు ఒకరు 30, ఇంకొకరు 25, ఇంకొకరు 25 సంపాదించుకున్నారు. అప్పుడు ఈ మొత్తం ఏందని ఒక 30 అను 20 అను 25, అప్పుడు ఎన్ని అయినట్టు 75 అయినాయా? ఇప్పుడు మొదటి వచ్చినానికి ఎంత? 75. ఇప్పుడు 70 గెలిచినట్ట, ఈ 3 గెలిచినట్ట? మీరు ఆలోచన చేయండి. 3 స్టూడెంట్స్ కష్టపడి చదివినప్పుడు 70 మార్కులు వచ్చిన అవతల పెట్టేసేసి 7 మార్కులు వాడు మార్కులు 7 మార్కులు 3 మార్కులు కలుపుకొని నాకు ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పుకోవడం, ఇంతకన్నా అవివేకం ఏదైనా ఉంటుందా? అది రోజున దేశాల్లో ప్రపంచంలో జరుగుతున్న మోసం అది. ఎవరైతే హైయెస్ట్గా ఉన్నారో వాళ్ళ చేతికే రాజ్యం పోవాలి. దానినే నిజమైన ప్రజా పరిపాలన అంటారు. వీళ్ళ పార్టీతో వాళ్ళు, వాళ్ళ పార్టీలతో వీళ్ళందరూ కలుసుకున్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినప్పుడు వాళ్ళు అలాగనే ఉంటారు. ప్రజలు వాళ్ళని ఎక్కువగా ప్రేమించారు కాబట్టి ఎక్కువ వేశారు వాళ్ళకి. పొత్తు, చీకటికి వెలుగుకు ఏమి పొత్తు? పాపము, పరిశుద్ధత, నీతి, అవినీతి, అక్రమము, క్రమము, న్యాయము, అన్యాయము, అదే చీకటి, అదే వెలుగంటే. అందుకని నా ప్రియమైన సోదరా, దేవుడు ఎందుకు వెలుగును చీకటిని వేరుపరిచాడని నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క తలంపు ఏంటంటే ఇది, అనగా వారికి మనకు పొత్తు అనేది ఉండదు, పొత్తు అనేది కుదరదు. అనగా సహవాసము కానీ, స్నేహము కానీ, బంధము కానీ అట్టి వారితో మనము పెట్టుకోకూడదు. ప్రేమించవచ్చు, సహాయపడవచ్చు, వాళ్ళని ద్వేషించకూడదు, దూషించకూడదు, వాళ్ళని ఏదో మన శత్రువులుగా చూడకూడదు మనం. అది మళ్ళీ తప్పు అవుతుంది. కానీ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం మాత్రము తప్పు, వాళ్ళతో స్నేహం చేయడం కూడా తప్పే. అందుకనే అక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, దేవుడు వెలుగు చీకటిని వేరుపరిచిన తర్వాత ఏమన్నాడు తెలిసిన? ఆయన ఏం పెట్టాడు? వెలుగుకు పగలు అనియు, చీకటికి అందరం అంటాము డే అండ్ నైట్, రాత్రి పగలండి. ఎక్కడి నుంచి వచ్చినావు చూడండి. ప్రతి హిందువుడు అంటాడు ఇది రాత్రి, ఇది పగలు. ప్రతి ముస్లిం అంటాడు ఇది రాత్రి, ఇది పగలు. బౌద్ధిస్టులు అంటారు ఇది రాత్రి, ఇది పగలు. వాళ్ళ గ్రంథంలో చెప్పండి. ఈ మాట ఉన్నదేమో చెప్పండి. ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఎక్కడ లేదు, ఏ గ్రంథంలో రాయలేదు వాళ్ళకి. చూసారా, చాలా ఆశ్చర్యమైన విషయాలు ఉంటాయి వాళ్ళ గ్రంథం చదువుతుంటే. అసలు సూర్య పుట్టుకుని గురించి చదువుతుంటే నాకు ఎంత ఆశ్చర్యమైందంటే అంత ఆశ్చర్యం అయిపోయినాడు. ఒక రాజు యొక్క
కుమార్తెతోటి ఒక దేవుడైన అవతార పురుషుడు వచ్చి వివాహం చేసుకుంటే వారు పుడతారంట ఆ సూర్యుడు. ఏం చెప్పాలి చెప్పండి. ఆ సూర్యుడు చూస్తేనంట ఒక ఆమెకేమో కుమారుడే పుట్టాడంట, ఆయన కరుణుడు అంటే. ఏమండి? కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, మనము చీకటి వెలుగు దేవుడు పేరు పెట్టాడు ఆ రోజున. ఈ దినము ఇది వెలుగు, ఇది చీకటి, ఇది పగలు, ఇది రాత్రి ఆయన పెట్టారు. కాబట్టి ఈ రోజున నీవు నేను ఇది పగలు, ఇది రాత్రి అని ఇలాగనే నేను సోషల్ మీడియాలో ప్రతి పండితుడు నేను ఒక్కొక్కరిని విమర్శించి అడుగుతున్నాను. చెప్పండి నీ గ్రంథములు ఇంతగా పగలని చెప్పిన వాళ్ళు ధైర్యంగా చెప్పండి, రాత్రి అని చెప్పిన దేవుడు ఒక్కరిని చెప్పండి. ఇప్పుడు నమ్ముతాను నీ గ్రంథాలు అన్నా నేను. ఒకరు లేరు. ఎక్కడుంటారు? సత్యమైతే కదా అందులో ఉండటానికి. అందుకని ప్రియులారా, ఆయన పేరు నామకరణ చేసేటటువంటి వాడు. మరొక రహస్యం చెప్తున్నాను ఇక్కడే. ఆయన పేర్లు పెట్టే అధికారం ఆయనకున్నది. ఆయన పెట్టిన తర్వాత మనం పెట్టుకుంటున్నాం. లేకపోతే నీకు తెలీదు, నాకు తెలీదు. జంతువులు అడగండి. పశువుల దగ్గరికి వెళ్ళి, ఒక పశువు దగ్గరికి వెళ్ళి, ఒక కోడిపేట దగ్గరికి వెళ్ళి, ఒక పిల్లి దగ్గరికి వెళ్ళేసి నీ కొడుకు ఏం పేరు పెట్టా అని పిల్లిని అడగండి, ఏం చెప్తుందో. కుక్కలు దగ్గర పెట్టుకుంటారు కదా ఈ రోజుల్లో, పక్కల కూడా వేసుకుంటున్నారు కుక్కల్ని. అడుగు కుక్క, నీకు కుక్క పిల్ల పుట్టింది కదా, ఏం పేరు పెట్టుకున్నా అంటే బ్యా అంటుంది. అంతే కదా. దేవుడు పేరు పెట్టాడు మానవుడికి, మానవుడు నేర్చుకున్నాడు పేరు. ఎందుకంటే ఈ మధ్యలో ఒక మంచి ఏమనాలో తెలియదు ఆ వ్యక్తిని, గొప్ప పండితుడిలాగా ప్రతి వ్యక్తిని ఒక విషయం అడుగుతాడు. మీ నాన్న పేరు ఏందో చెప్పు. ఇప్పుడు నువ్వు క్రైస్తవుని చెప్పుకుంటున్నావే, మీ అమ్మ పేరు ఏందో చెప్పు అంటే నేనన్నాను, మానవుడి పేరు చెప్పరా, తర్వాత నీకు అన్నీ చెప్తాను. నీకు మానవుడికి పేరు పెట్టింది ఎవరు? ఆదామని పేరు పెట్టింది ఎవరు? ఆదామంటే మొదటి మానవుడు అని అర్థం. ఆయన పేరు పెట్టాడు, తర్వాత మనం పేర్లు పెట్టుకుంటున్నాం. తర్వాత రాబోయే బైబిల్ క్లాసులు అన్నీ చెప్తాను. ఈ స్టాట్యూలు ఎందుకు పెడతారో, వాటికి ఎందుకు ఆ యొక్క పేర్లు పెట్టుకుంటూ ఉంటారో, ఈ పేటలకి పేర్లు ఎందుకు వచ్చినాయో, గ్రామాలకి ఎందుకు పేర్లు వచ్చినాయో, పట్టణాలకి ఎందుకు పేర్లు వచ్చినాయో, వీటన్నిటి కూడా బైబిల్ ఆధారంతో తర్వాత మనం చూస్తాం. ప్రతి దానికి కూడా బైబిల్ అంటే కేవలము ఏదో మత గ్రంథంగా చూడకండి, ప్రపంచ చరిత్రగా చూడండి, ప్రపంచముల యొక్క చరిత్రగా చూడండి, దేవుని యొక్క చరిత్రగా చూడండి. అప్పుడు మనం ఏమై ఉండాలో మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రియులారా, చివరికి వస్తున్నాను. అప్పుడు ఏమన్నాడు తెలిసిన? అస్తమయము ఉదయం కలుగుగా ఏం కలిగిందంట? ఒక్క దినము. ఎక్కడ ప్రారంభించబడిందో చూడండి. మనోళ్ళు అంటారు కదా, ఆర్యభట్టు కనుక్కున్నాడు సున్నా తర్వాత వచ్చినాయి ఇవన్నీ కూడా. ఆర్యభట్టు ఎప్పుడోడు? నిన్న కాక మొన్న మనకు తెలిసినోడే. మరి ఇది ఎప్పుడు రాయబడింది? ఇది 6000 సంవత్సరాల క్రిందట. నిన్న కాక మొన్న ఆయన కనుక్కున్నట్టు సున్నా తీసుకొని నువ్వు క్యాలెండర్లో కనిపెడుతుంటే మరి దీని సంగతి ఏంటి? ఒకటి ఎప్పుడు వచ్చింది? ఒక్కరోజు అనేది. మనం అవునా కదా? ఎక్కడికైనా పోవాలంటే ఫస్ట్ ఏం లెక్కిస్తాం? డబ్బులు ఎన్ని ఉన్నాయంటే ఏం చేస్తావు? 10, 20, 40 అంటావా? ఎక్కడి నుంచి మొదలు పెడతావు? 1, 2, 3. మనం చదువుకోవాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా? 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి. ఈ వరుసలు ఎన్ని ఇళ్ళు ఉన్నాయంటే ఏం లెక్కాలా? 1, 2, 3. సంఘంలో ఎంతమంది ఉన్నారంటే ఏం లెక్కాలా? 1, 2, 3. ఎంత స్పష్టంగా ఉంది, ఎంత సైన్స్ ఇందులో ఉంది. సైన్స్ అంటే కొంతమంది అనుకుంటారు, అబ్బో సైన్స్ అంటే ఫిజిక్సా, కెమిస్ట్రా, ఎట్లా ఉంటుంది? ఇదేరా సైన్స్ అంటే. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టికల్, నాట్ థియరిటికల్. థియరిటికల్ అంటే ఏమంటారు? ఊహతోటి అనుకుంటూ ఏదో రాసుకుంటూ చెప్తారు, దాన్ని థియరిటికల్ అంటారు. దాన్ని నువ్వు ప్రూవ్ చేయగలిగితే దాన్ని ప్రాక్టికల్ సైన్స్ అంటారు. సైన్స్ అంటే ఏం తెలుసా? శాస్త్రము అంటారు. అర్థమైందని చెప్పింది మాట. అందుకనే అస్తమయము ఉదయము కలుగుగా. ఎన్ని దినాలని? ఒక్క దినము, 1 డే, ఒక్కరోజు. మనం చెప్తాం, ఒక్కరోజు నీకు సమయం ఇస్తున్నా, ఒక్క రోజులో నీకు పని చేయాలా, ఒక్క రోజులో నువ్వు అక్కడికి వెళ్ళాలా. చూడండి ఎంత లోతైన సత్యం ఒక్కటిలో ఉన్నమాట. ఒక్కటి. చూడండి, ఇప్పుడున్నటువంటిది
అస్తమయం ఉదయం అనగా చాలామంది మన హిందూ సహోదరులు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళకి అర్థం కావటం లేదు ఈ విషయం. అస్తమయము ఉదయం కలుగగా ఒక దినమైనప్పుడు వాడు అడిగే ప్రశ్న ఏంటంటే, సూర్యుడు లేకపోతే ఎలాగైపోతుంది? ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా డౌట్ ఉండవచ్చు. సూర్యుడు లేకపోతే ఎందుకంటే ఫోన్ చూసే వాళ్ళకి వస్తాయి ఈ డౌట్లు తప్పనిసరిగా, అందుకని చెప్తున్నాను నేను. సూర్యుడు లేకపోతే ఎట్లా అవుతుంది? ఒక రోజున 4వ రోజున సూర్యుడు సృష్టించినప్పుడు మొదటి రోజు అని అన్నాడు. బైబిల్ అంతా శుద్ధ తప్పు. అప్పుడు మనం ఏం చెప్తాము? మన దగ్గర ఏం ఆన్సర్ ఉంది? ఎవరి దగ్గర ఏం ఆన్సర్ లేదు. పాస్టర్ గారి దగ్గర కూడా ఏం ఆన్సర్ లేదు. నేను చూశాను, బైబిల్లో ఆన్సర్ ఉంది. బైబిల్లో ఆన్సర్ ఉంది. 7వ దినాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? 7వ దినాన్ని ఏం చేశాడు? ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అని దాని అర్థం ఏంటంటే, ఒక దినము ఆయన సృష్టించేటప్పుడు ఒక అస్తమయము అంటే దాని అర్థం ఏంటంటే కొంత సమయము అని అర్థం. సూర్యుడికి అక్కడ పెట్టాల. డే అండ్ నైట్ అంటారు. మన యొక్క తెలుగు భాష లేక సంస్కృత భాషలో అస్తమయము ఉదయం అనే భాష మనది. అక్కడ ఇంగ్లీష్లో చూసుకోండి, డే అండ్ నైట్, ఈవినింగ్ అండ్ ద మార్నింగ్ అంటారు. ఈవినింగ్ అండ్ ద మార్నింగ్. ఈవినింగ్ అంటే చల్లపూట, మార్నింగ్ అంటే ఉదయకాలం. అంటే దాని అర్థం ఏంటి? ఒక పీరియడ్ పెట్టాడు. ఈ పీరియడ్ అంతటిలో ఆయన ఒక్క దినముకు చేసిన పని అంతా కూడా సాక్షాత్తు దేవుని యొక్క ఆయన వెలుగు స్వరూపుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన వెలుగు అక్కడ ఉన్నంతసేపు దానిని పగలు లేక దాన్ని వెలుగు అన్నారు. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారు? దానిని చీకటి అంటారు. ఒక దినం అయిపోయింది అంటారు. దేవుడు ఉన్నంత సమయమేమో పగలు లేక వెలుగు. దేవుడు అక్కడ నుంచి పరలోకానికి వెళ్ళిపోయిన సమయము చీకటి. అందుకని ఒక చీకటి ఒక పగలు కలుపుకుంటే ఒక్క దినం అయిపోతుంది. అర్థమైంది ఇప్పుడు చెప్పిన మాట? ఎలాగొచ్చింది అనుకున్నారు? సూర్యుడు ఎప్పుడో వచ్చాడు. సూర్యుడి వల్ల కాదు, సూర్యుడి వల్ల కాదు, మన కొరకే సూర్యుడు సృష్టించాడు. మనకు అవసరం సూర్యుడు. కేవలం మనకు వెలుగు కొరకే కాదు సూర్యుడు సృష్టించింది. సూర్యుడు లేకపోతే డాక్టర్లు అడగండి ఏం చెప్తారు? ఏ విటమిన్ తగ్గిందంటారు? డి విటమిన్ తగ్గిందంటారు. తెలుసు కదా, ఎముకలన్నీ కూడా బలహీనమైపోతాయి. అందుకనే కాస్త ఉదయాన్నే రండి అని. అందుకని మన వాళ్ళు ఏం చేశారు? ఈ సంగతి చెప్పకుండా సూర్య నమస్కారాలు పెట్టండి రా అంటారు. అంటే దాని అర్థం ఏంది? డి విటమిన్ దీనిలోకి వస్తుంది. కాబట్టి ప్రియమైన సోదరులారా, అస్తమయము ఉదయము కనుక ప్రభువు అక్కడ ఉండి ఆయన శబ్దంతో సృష్టిలో ఒక దినమును ఆయన ఏం చేయగలిగాడంటే ఒక వెలుగును ఒక చీకటిను వేరు చేసేంత సమయం తీసుకున్నాడు. దానిని దినము అని అన్నాడు, 1 డే అని అన్నారు. ఇక దానికి మన వాళ్ళు ఏం చేశారంటే కొన్ని గడియారాలు కనిపెట్టేసి ఈ సమయం 5 నిమిషాలు, ఈ సమయం 30 నిమిషాలు, ఈ సమయం 60 నిమిషాలని మనం పెట్టుకున్నాం. అవన్నీ కూడా మన గడియారం తీసేయండి, మన గడియారాలన్నీ తీసేయండి. పొగలు రాకుండా ఉంటుందా? చీకటి రాకుండా ఉంటుందా? మనం ఏం చేయాలా? ఉదయం లేచిన వెంటనే మన పనికి వెళ్ళిపోతాం, అంతే కదా. మధ్యాహ్నం దాకా చూసుకుంటాం. ఏం చూసుకుంటాం? పైన సూర్యుడు చూస్తాం. ఇది కాదు చూసేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు గడియారాలన్నీ. మా తాత ముత్తాత గారు గడియారాలు లేవు. పైన చూసేవాడు, రే మధ్యాహ్నం అయిందిరా ఇప్పుడు అనేవాడు. వీడు వచ్చాడు అనుకో సూర్యుడు, అరే సూర్యుడు కుంపుతున్నాడు రా, సాయంకాలం అవుతుంది అనేవాడు. ఉదయాన్నే వచ్చాడు, అరే సూర్యుడు ఉదయించాడు రా అనేవాడు. అది క్యాలెండర్ అంటే అసలు క్యాలెండర్. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఆది కాండము అద్భుతమైనటువంటి కాండము. ప్రపంచం యొక్క పునాదులు కదిలించేటటువంటి కాండము ఆది కాండం అంటే. సామాన్యమైనటువంటి సైన్స్ ఉండదు అందులో. కాబట్టి ఒక దినం యొక్క సృష్టి చేసేసి ఆయన ఏం చేశాడు? రెంటిని కూడా ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరిచిన తర్వాత 2వ దినానికి ఏం చేయబోతున్నాడో తర్వాత బైబిల్ క్లాస్లో మనం చేసుకుందాం. రండి ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. అద్భుత కరుణాలోచన ఆచార్య సమాధాన ప్రభువా, అద్భుత కరుణ ఆచార్య సమాధాన ప్రభువా, బలవంతుడా
మనోహరుడా మహిమారాజా స్తుతించెదను. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా స్తుతించెదను. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. ఒకసారి మన హృదయాలను చూసుకుందాం. చీకటి మనలో ఉన్నదా? మన కన్ను చెడినదైతే శరీరం అంతా చీకటి అంటాడు. సహోదరు ద్వేషిస్తే చీకటి అంటారు. మన వెలుగు సంబంధాలుగా ఉండాలి. వెలుగులో ప్రేమ ఉంటుంది, వెలుగులో సత్యం ఉంటుంది, వెలుగులో నీతి ఉంటుంది, వెలుగులో యథార్థత ఉంటుంది. మనం వెలుగు సంబంధాలమే, చీకటి సంబంధాలు కాము. చీకటి సంబంధాలు దేవుడు లేవంటారు. చీకటి సంబంధాలు ఎవరిష్టం వచ్చిన వాళ్ళ దేవుడు పూజ చేసుకుంటారు. మన వెలుగు సంబంధాలుగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏదైనా చీకటి ఉంటే ప్రభు చూస్తాడు పరలోకంలో నుంచి. ప్రభు నాలో ఉన్న చీకటి తొలగించు. అవిశ్వాసాన్ని చీకటి, శరీర సంబంధమైన చీకటిని తొలగించు ప్రభు. ఆయన చూసే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. మన కొరకు ఒక శబ్దం ఇస్తే చాలు. మన ఆరోగ్య కొరకైనా, మన ఉద్యోగం కొరకైనా, మన బిడ్డల కొరకైనా, మరి ఏ పరిస్థితికైనా ఆయన నోట్లోంచి ఒక శబ్దం వస్తే చాలు, కార్యం జరిగిపోతుంది. నిలువరాని పట్టణం మనకి ఇక్కడ లేదు. రాబోయే ప్రపంచం కొరకు ఎదురు చూద్దాం. తాత్కాలిక దాని కొరకు కాదు మనం నివసించాల్సింది. ప్రేమల మా పిల్లవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అయా బైబిల్ పట్టణం కొరకై మీ బిడ్డలు రాగలిగిన వారందరూ బట్టి మీకు స్తోత్రాలు. వాళ్ళు వచ్చినటువంటి ఉత్తేజము, వాళ్ళు వచ్చినటువంటి ఆ భారము, వాళ్ళు వచ్చినటువంటి ఆత్మీయత బట్టి మీకు స్తోత్రాలు. అనేకులు రాగలిగినారు. శ్రేష్టమైన దివ్యమైన జీవంతో కూడినటువంటి మాటలు ప్రభావం వింటూ వచ్చాయి. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. వెలుగులో జీవం కలిగినటువంటి వెలుగని, లోక సంబంధమైన వెలుగున్నది, శైతాన్ సంబంధమైన వెలుగున్నది, కాలుతైన సత్యాలు ఉన్నాయి. మరి ఒక సమయం దయచేయండి వాటిని కూడా తెలుసుకోవడానికి వరకై ఉన్న వారందరం కూడా వెలుగు సంబంధాలుగా చేయండి. ఎవరు ఏదైనా చీకటి ఉంటే తొలగించండి ప్రభువా. నాయన సహాయం చేయండి. ఎవరైనా కష్టములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, వేదనలో, అనారోగ్య పరిస్థితులు వెళ్తున్న వారందరికీ కావాల్సిన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. విధాలు హస్తాలు కప్ప చెప్పుకుంటున్నాను. ప్రేంగళ మాపలో తండ్రి, అలాగే ప్రభా కొంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతుంటున్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ రండి. సోదరి విజయలక్ష్మి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆ రీతిగా సోదరి కళ్యాణికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఆ రీతిగా ప్రభా కృష్ణవేణికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. వేళ తండ్రి, ఇంకా ఎవరైతే మాకు తెలియకుండా అనారోగ్య పరిస్థితులు వెళుతున్నారో వారందరికీ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒక శబ్దం ద్వారా సమస్తం జరిగించుకున్న దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అన్ని దినాలు జరిగించిన పరిచర్య మా తండ్రి, మరి మా కృష్ణవేణి ఇంటిలో జరిగించినటువంటి పరిచర్యను ప్రభా నీరు కట్టి ఫలింపులో తీస్తురండి. వాళ్ళ నాన్నగారి యొక్క ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తున్నాం. కొన్ని మాటలు కూడా చెప్పగలిగినాను ప్రభా. ఇంట్లో కూడా మీ కార్యం జరిగిస్తురండి. ప్రేంగల మా తండ్రి, ఇంకా ఎవరైతే ఏ విషయాల కొరకై ప్రార్థించమని కోరుతున్నారో వారందరి కొరకై ప్రార్థిస్తున్నాను. సహోదరి రాయమణి 16-17 తారీఖులో మా ప్రభు అమెరికా నుంచి ఇండియాకి రాబోతుండగా సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. విధాల స్థలాలకు అప్పచెప్పుకుంటున్నాను.
వాడితిగా ప్రభా అమ్మాయి అరుణ వాళ్ళ యొక్క అమ్మగారి యొక్క ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తున్నాను. తనకున్నటువంటి ఆ తలభారం కూడా తొలగించమని ప్రార్థన చేస్తుంటున్నాను. సంఘాన్ని అభివృద్ధి పరుస్తున్నాను. సంఘ స్థలం కొరకై ప్రార్థిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరూ బట్టి అందరూ స్తోత్రం. అక్కడ యవనస్తులు అందరూ ఉన్నారు. ఆ బిడ్డలు చక్కగా వింటున్నారు ఈ మాటలు. బలంగా ఆ బిడ్డలు రాబోయే దినాల్లో మీ కొరకై బలమైనటువంటి బిడ్డలుగా వాడబడి వారి కాలేజీల్లో ప్రభా అనేకులకి సత్యాలు చెప్పి సత్యాన్ని మార్గాన్ని తిప్పేవారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవస్థాలకు చెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ వెళుతుండగా వారందరికీ తోడైండి సాపమని ప్రార్థన చేస్తున్నాను. శనివారం ప్రార్థన కొరకై, రేపు జరగవలసిన కార్యక్రమాల కొరకై, ఆదివారం ప్రభుదిన కొరకై మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకమైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ విధాలస్థాలకు చెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. అందరి ప్రైజ్ లార్డ్.